ఉట్టినే ఏ పని లేకుండా అవతల వారింట్లో ఏదో తిందామని ఏదో తాగుదామని ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు? పరమ భాగవతోత్తములైన వారికి అదే పనిగా ఇతరుల ఇళ్ళకి వెళ్ళి తినే అలవాటు ఉంటుందా? ఆయన ఏ భగవత్కార్యం మీద వచ్చాడో ఆ భగవత్కార్యం మీద వచ్చినటువంటి వాడికి పెట్టినది ఏది ఉందో ప్రేమతో అది అక్షయమవుతుంది. అదే సామాన్యమైన విషయం కాదు. అందుకని యద్భ్రూభంగా ప్రమాణం. అమ్మా, గత జన్మలో వాడు పెట్టినవాడమ్మా. అవతల వారి కష్టం వినేటప్పటికీ వాడి మనసు కదిలిపోయేదమ్మా, బాధపడిపోయేవాడమ్మా అని ఆ పేరు చెప్పగానేట లక్ష్మీదేవిలా కనుబొమ ఎత్తుతుందిట. ఆవిడ కనుబొమ ఎత్తితే అది ప్రమాణం చేసి బ్రహ్మగారు ఈ జన్మలో అంత ఐశ్వర్యం ఇస్తాట. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచనాతారతం ఏ మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసియత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్ఫుడితాం అమృతలహరిధీలంగనయ్యై అపాంగై అంటారు. అందున ఒక్కొక్క కాలంలో ఏ మహాపురుషుడికి మీరు పెట్టామనుకున్నదో మీరు పెట్టినది కాదు, ఆయన తిన్నది కాదు. కానీ మీరు నిజంగా త్రికరణ శుద్ధిగా ఆయనకి పెట్టాలి అని అనుకున్నారు. ఆయన తినలేదు, ఆయన మీ ఆతిథ్యం పుచ్చుకోలేదు. కానీ మీరు పెడదాము అని అనుకున్నంత మాత్రం చేత భగవంతుడు మీకు అంత గొప్ప సౌభాగ్యాన్ని ఇస్తాట. దానికి పెద్ద ఉదాహరణ సుందరకాండ. హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా మైనాకుడు పైకి లేచి నిపత్యమమశృంగేషు విశ్రమస్వ యథాసుఖం అన్నాడు. నాయనా హనుమ, మీ తండ్రి గారైనటువంటి వాయుదేవుడు ఒకానొకప్పుడు ఇంద్రుడు పర్వతాలకున్న రెక్కలనన్నింటినీ వజ్రాయుధంతో తెగకోస్తుంటే నేను ఎగరలేకపోతే భయపడితే నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పారేస్తే పాతాళ ద్వారానికి అడ్డంగా పడ్డాను, నా రెక్కలు మిగిలాయి. కాబట్టి ఆ వాయుదేవుడి యొక్క కుమారుడివి నువ్వు, ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలి. కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. ఉపకారం చేసిన వాడి పేరు గుర్తు పెట్టుకుని తిరిగి ఉపకారం చేస్తారు. కాబట్టి నేను ఉపకారం చెయ్యాలి. ఒక్కసారి నా కొండ శిఖరం మీద వాలవయ్యా, 4 పళ్ళు తినవయ్యా, కొద్దిగా తేనె తాగి వెళ్ళవయ్యా అంటే ఆయన ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తరతే కార్యకాలో మే హస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాత భయాదత్తానస్తాతవ్యభిహాంతరే. నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తి చేతి బాణం ఎలా వెడుతుందో అలా వెడతానని ప్రతిజ్ఞ చేశాను. యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేణ మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోసామేష్వామి సహసీతయా. రామచంద్రమూర్తి తన వెనకాతల కట్టుకున్నటువంటి అక్షయ బాణతూణీరంలో ఉన్న బంగారు బాణాన్ని తీసి చేతికున్నటువంటి కోదండము యొక్క వింటినారికి సంధించి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టబడినటువంటి బాణం లక్ష్యం మీదకి వెళ్ళి మాత్రమే పడుతూ మధ్యలో ఎట్లా ఆగదో అట్లా పెడతానని ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి నేను మధ్యలో నువ్వు నాకు ఆతిథ్యం ఇస్తానంటే ఆగను, కాంచన లంక వరకు వెళ్ళవలసినది అని హనుమ వెళ్ళిపోతుంటే ఆ మైనాకుడు ఆశ్చర్యపోయి నమస్కరిస్తే ఒక్కసారి చేతితో ముట్టుకుని వెళ్ళిపోయారు. దేవేంద్రుడు వచ్చాడు. నిజానికి మంచి అవకాశం. రెక్కలతో ఉన్న మైనాకుడు దొరకకుండా సముద్రంలో దాక్కున్నాడు. ఇప్పుడు పైకి లేచాడు, రెక్కలు తరిగేయచ్చు. కానీ ఇంద్రుడు అన్నాడు, పరమదయతో చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకొని, ఒకప్పుడు వాయుదేవుడు నీకు ఉపకారం చేశాడు కాబట్టి ఇప్పుడు ప్రత్యుపకారంగా హనుమకి ఉపకారం చెయ్యడానికి నువ్వు పైకొచ్చావు. అందుకే అభయం తే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం. నీ యొక్క రెక్కలు తరగను, నువ్వు ఇట్లాగే హాయిగా సంతోషంగా ఉండు అన్నారు. అంటే ఒక్క మహాత్ముడికి రామకార్యం మీద వెడుతున్న వాడికి ఆతిథ్యం ఇవ్వడానికి త్రికరణ శుద్ధిగా సిద్ధపడినంత మాత్రం చేత మైనాకుడి యొక్క రెక్కలు దక్కాయి. అంటే పెట్టిన చెయ్యి ఏదుందో అది గొప్పది. అందుకే వేదంలో ద్వైపం అని ఒక మాట ఉంది. ద్వైపం అన్న మాటకు అర్థం ఏమిటంటే 2 అంచెలలో తీసుకుంటుంది, 1 అంచెలో ఇచ్చేస్తుంది. ఏనుగు చూడండి, అందుకే విఘ్నేశ్వరుడి యొక్క ముఖాన్ని సుముఖం అంటారు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక
ఎందుకంత గొప్పవాడయ్యాడు అంటే పుచ్చుకోవాలంటే రెండంచెలు. తొండంతో పట్టుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు. మనం చూడండి, మనుష్యులు చేత్తో పట్టుకుంటారు, నోట్లో పెట్టుకుంటారు. ఏదైనా తీసుకోవాలి అంటే రెండంచెలు. ఇచ్చేయాలంటే, ఒకరికి పెట్టాలంటే ఇంకా ఇంతకన్నా అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నేను పెట్టుకోవాలి, నేను పెట్టుకున్నదేదో అదే నాకు పుణ్యంగా మారుతుంది అని వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకుని పెట్టేస్తారు. ఏనుగు చూడండి, ఏదైనా ఇవ్వాలనుకుంటే తొండంతో ఇచ్చేస్తుంది. పుచ్చుకోవాలంటే తొండంతో పుచ్చుకొని నోట్లో పెట్టుకుంటుంది. ద్వైపం, పుచ్చుకుంటే రెండు మాటలు ఆలోచించి, ఇచ్చేస్తే రెండో ఆలోచన లేదు, ఒక తడవి ఇచ్చేస్తారు. ఆ ఇవ్వడానికి కారణం ఏదై ఉండాలి అంటే దయ. ఆ దయ మనసులో ఉన్నవాడు ఎంత ఇచ్చాడన్నది కాదు, ఎంత ప్రేమతో, ఎంత గౌరవంతో, ఏ సందర్భంలో ఇచ్చాడన్న దాన్ని బట్టి దాని విలువ పెరిగిపోతుంది. అందుకే మీరు చూడండి, అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అంటారు. అన్నములను ఆశ్రయించి ప్రాణములు ఉంటాయి. అన్నమే లేక ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడు అనుకోండి, ఆ సమయంలో మీరు పెట్టిన అన్నమేదో అది మరునాటి వరకు అతని ప్రాణములు నిలబెడుతుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దక్కుతోంది. పైగా ఆయన ఆ అన్నం తిని ఒక మంచి పని చేశాడనుకోండి, ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన చేసిన మంచి పనిలోంచి ఫలితం వస్తుంది. అంటే దయ అన్నది ఉండాలి. కానీ అసలు సృష్టిలో మనిషి ఎంత గొప్ప పనైనా చేయగలడు. అందుకే పంచమహాయజ్ఞములను వేదం చెప్పింది. మనిషి మాత్రమే ఈ మహాయజ్ఞములను చేస్తాడండి. ఒక యజ్ఞం ఏమిటో తెలుసా? భూతయజ్ఞం. అన్ని ప్రాణుల యొక్క విభూతిని తాను వాడుకుంటున్నాడు. ఆకాశంలో పక్షి ఎగిరితే దాన్ని చూసి విమానం కనిపెట్టి తాను ఆకాశంలో ఎగిరి వెడుతున్నాడు. అన్నిటి విభూతి తాను వాడుకుంటున్నాడు. అందుకని తాను సమాజంలో ఉన్న అన్ని ప్రాణులకు రుణపడ్డాడు. ఇంట్లో భోజనం చేసినప్పుడు యజమాని పాత్రలో ఉన్న పదార్థాన్ని అంతటినీ కూడా తినకూడదు. కుటుంబంలో ఉన్నవారు పాత్రలో కొంత పదార్థాన్ని వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేసి అందరి భోజనాలు అయిపోయిన తర్వాత ఆ పదార్థాన్ని పట్టుకెళ్ళి ఓ రాతిగట్టు మీదో, ఓ పెంకు మీదో, మట్టిలో కాకుండా ఓ చిన్న ఆకు వేసో ఆ కబళాన్ని, ఆ మిగిలిపోయిన పదార్థాన్ని అక్కడ పెట్టేస్తారు. అది కుక్క తినచ్చు, పిల్లి తినచ్చు, పంది తినచ్చు, పక్షి తినచ్చు. కానీ ఈ ప్రాణులన్నీ కూడా నీకు తెల్లవారి లేస్తే ఉపకారం చేస్తున్నాయి. పక్షి నాకేం ఉపకారం చేసిందని అడగచ్చు. తెల్లవారుజామున లేచినటువంటి నీకు ఆ చిలుకల యొక్క అరుపులు, పక్షుల యొక్క కలకూజితాలు విని ఎంతో సంతోషపడిపోయి సుప్రభాతం చదువుకుంటున్నావా లేదా? ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంచరస్తాహ పాత్రా వశిష్టక దళీపలపాయసాని భుక్త్వా సలీల మదకేడి శుకాపటంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటున్నావా? పంజరంలో పెట్టినటువంటి అరటిపండు కొంత మిగిలిపోతే తెల్లవారుజామున రామచిలక లేచి దాన్ని తిని అరుస్తోంది, తెల్లవారుతోంది, వెంకటేశ్వర నిద్రలే 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 అని సుప్రభాతం పలుకుతున్నాం కదా. అంటే పక్షుల యొక్క కలకూజితాలు విని నువ్వు సంతోషిస్తున్నావు. కాబట్టి ప్రతిరోజు ఇంట్లో వారు తినగా కొంత పదార్థాన్ని సమస్త భూతముల కొరకు బయట పెట్టవలసిందే. ఇంట అతిథి లేకుండా తినడం అన్న మాటే లేదు అంది రామాయణం. ఇంట్లో ఎప్పుడూ కూడా అతిథి వచ్చి తింటూ ఉండాలి. ఏ ఇంట ఎప్పుడూ మన కొరకే, ఆ ఇంట్లో ఉన్న యజమాని, భార్య, పిల్లలు వాళ్ళు మాత్రమే తింటారు అంటే తప్పు అని అనలేం. కానీ ఏదో దోషం, ఎవరో రావాలి ఇంటికి, అతిథి వస్తూ ఉండాలి, అతిథి తినాలి, సంతోషించాలి, కాళ్ళు కడుక్కోవాలి. అప్పుడు కదూ ఆ గృహస్థాశ్రమానికి ఓ ధన్యత. ధర్మపత్నిని చేపట్టినందుకు ఆవిడ ప్రేమగా వండి వచ్చిన అతిథికి వడ్డిస్తే భగవంతుడు ఎలా వస్తాడు? శంఖచక్రాలు పట్టుకుని వచ్చేస్తాడా? ఢమరకం త్రిశూలం పట్టుకుని వచ్చేస్తాడా? అతిథి దేవో భవ, అతిథి రూపంలోనే వస్తాడు. వచ్చి ఆయన తిన్నదేదో అది పరమేశ్వరుడికి చెల్లింది. పరమేశ్వరుడు తృప్తి పొందిన తర్వాత అదే నిన్ను ఆపదల నుండి గట్టెక్కిస్తుంది. భాగవతంలో దశమస్కంధంలో యశోద అంటుంది, గత జన్మంబులనేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం తొక్కితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో,
ఇప్పుడు చూడగంటి విచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్నది. అంత గండం వచ్చిన కృష్ణుడు బతికాడంటే గత జన్మలలో తెలిసో తెలియకో ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ మహానుభావుడికి ఏం పెట్టామో ఆ పుణ్యం ఇవాళ నిజంగా ఇంత పెద్ద గండం వచ్చినటువంటి కృష్ణుడు ఎక్కడో పైకిగిరి కింద పడిపోయినవాడు బ్రతికాడు అంటే కేవలంగా గత జన్మలలో ఎవరికో ఏదో పెట్టిన ఫలితం మమ్మల్ని కాపాడుతోందంటారు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏ ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేకుండా మనిషికి జీవితంలో అలవాటైపోయేది ఏది అంటే కాఠిన్యం. మనిషి ప్రయత్నపూర్వకంగా మంచి పుస్తకాలు చదువుకొని సాధన చేస్తే వచ్చే ఉత్తమమైన గుణం దయ. ఆ కరుణ, దయ ఇవి ఎవరికి ఉన్నాయో వారి పట్ల భగవంతుడు మహాప్రసన్నుడవుతాడు. ఆ దయాగుణాన్ని అలవాటు చేసుకోలేకపోతే మిగిలినవి ఎన్ని చేసినా అది పరిపూర్ణత్వాన్ని ఇవ్వలేదు. అందుకే అన్ని గుణములలోకి చాలా చాలా గొప్ప గుణంగా మనిషి జన్మకే విలువని తీసుకురాగలిగిన గుణంగా ఏది చెప్తారు అంటే ఆ దయాగుణాన్ని చెప్తారు. అందుకే మీరు చూడండి, కొన్ని కొన్ని చోట్ల అంత భక్తితో అంత ప్రేమతో పెట్టేవారు ఉంటారు. ఆ పెట్టేవారి దగ్గరికి భగవంతుడు వచ్చి నిలబడిన దాఖలాలు మీకు స్పష్టంగా కనపడతాయి. భద్రాచల క్షేత్రం ఉంది. భద్రాచల క్షేత్రంలో అంబసత్రం అని సత్రం ఉంది. దాంట్లో పమిడిఘంటం వారు ఉండేవారు. ఆయన సీతారామ కళ్యాణానికి పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తారు పిల్లల్ని ఎత్తుకనని ఆ రోజుల్లో వచ్చిన వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టేవారు. ఒకసారి సీతారామ కళ్యాణానికి వంట చేసి పెడతామన్న వాళ్ళు వంట చేయడానికి రావడం మానేశారు. మానేస్తే ఆయన బాధతో సీతారాముల్ని ప్రార్థన చేశారు. అకస్మాత్తుగా మంచి బలశాలురైనటువంటి ఇద్దరు యవ్వనంలో ఉన్న పిల్లలు వచ్చారు. వచ్చి మేము వంట చేసి పెడతాం, కానీ మేము వంట చేసేటప్పుడు మీరు చూడకూడదు, తలుపులేసి వంట చేస్తామని చెప్పి తలుపులేసి వాళ్ళు గుండిగలు తీసుకొచ్చి గుండిగలలో వంట చేసేసి అక్కడ అన్నం పప్పు అన్నీ పెట్టేసి తలుపులు తీసి ఇక మధ్యాహ్నం అవుతోంది, భక్తులు వస్తారు, వడ్డించేయండి అని చెప్పారు. చెప్తే పమిడిఘంటం వారు మీరు ఇంత కష్టపడి వండారు, మీరు కూడా భోజనం చేయండి అన్నారు. గోదావరికి వెళ్ళి స్నానం చేసి వస్తామన్నా ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రాలేదు. ఆయన చాలా బాధపడ్డారు రాలేదే అని. ఆ తర్వాత ఆయన గుండిగల మీద చూస్తే ఒక గుండిగ మీద రామ అని, ఒక గుండిగ మీద లక్ష్మణ అని రాసుంది గుర్తుపట్టడానికి. అంటే ఆ రెండు గుండిగలు రామలక్ష్మణులు తీసుకొచ్చి వంట చేసి ఇచ్చారు పమిడిఘంటం వారికి. అంటే పెట్టడం అన్న దాంట్లో సంతోష పెట్టగలిగిన లక్షణం ఉన్న వాళ్ళని భగవంతుడు ఎంత కాపాడతాడనడానికి భద్రాచల క్షేత్రమే తార్కాణం. అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్షేత్రం కదూ. నిజంగా మీరు తెలంగాణలో ఆ భద్రాచల క్షేత్రంలో అంబసత్రవుకి వెళ్ళి రామలక్ష్మణ అని పేర్లున్న గుండిగలు ఉన్నాయా అని అంబసత్రవులో అడగండి. నేను అబద్ధం చెప్పానేమో మీకే అర్థమవుతుంది. అంటే పెట్టుగుణం ఉన్న చోటికి భగవంతుడు ఎంతగా వస్తాడన్నదానికి అదే తార్కాణం. అందున మీకు తెలిసో తెలియకో ఎవరైనా మహాత్ముడు కానీ మీరు పెట్టినది తిన్నా, భగవత్కార్యం మీద ఉన్నవాడు తిన్నా, భగవంతుడు సంతోషించి తిన్నా దాని ఫలితం ఇంతే ఉంటుంది అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కామాక్షి పరదేవత ఒకనకొకప్పుడు తుండీర మహారాజు గారు సువాసినులందరినీ పెట్టి పిలిచి భోజనం పెడితే అందులో కూర్చుని భోజనం చేస్తోంది. విఘ్నేశ్వరుడు ఆయనకి కుమారుడిగా వచ్చాడు. ఇంతమంది సువాసినులు భోజనం చేస్తుంటే కామాక్షి కూడా వచ్చి ఉంటుంది. ఎక్కడుంది అనుకుంటున్నాడు మహారాజు. విఘ్నేశ్వరుడు కదా మరి కొడుగ్గా వచ్చాడు అమ్మవారి అనుగ్రహంతో తుండీర మహారాజు గారికి. ఆయన గబగబా రాజుగారి ఒళ్ళోంచి దిగి ఆ పిల్లవాడు పక్కుతూ వెళ్ళి కామాక్షి పరదేవత భోజనం చేస్తున్న విస్తరి మీద చెయ్యేసి అమ్మా అన్నాడు. అనగానే ఈవిడే కామాక్షి అని రాజు గుర్తుపట్టాడు. వెంటనే కామాక్షి అదృశ్యమైపోయింది. అన్నం తినడం కాదు, ఆ రోజున కామాక్షి ఇచ్చిన గొప్పతనం ఏమిటో తెలుసా? తుండీర మహారాజు గారి భార్య ఇంతమంది సువాసినులు ఇవాళ భోజనం చేస్తారు. సువాసినులు అంటే కేవల సువాసినులు కాదు, సువాసిన్యర్చన ప్రీత పరదేవతయే ఇన్ని ముఖాలతో వచ్చి ఇవాళ తింటుంది మా ఇంట్లో. నేను కూడా వంట పని చెయ్యాలని
ఆవిడ కూడా వెళ్ళి వంట దగ్గర సహాయం చేస్తూ పాయసం వండుతుంటే పెసర పొట్టు తీసుకెళ్ళి ఆ పాయస పాత్రలో పోసింది. పోసినప్పుడు ఆవిడ ఉంగరంలో ఉన్నటువంటి ముత్యం జారి పాయసంలో పడింది. ఆ పాయసం కామాక్షి పరదేవత విస్తట్లో పడింది. ఆ ముత్యం ఉన్నటువంటి పాయసాన్ని కామాక్షి తీసుకుంది. తీసుకున్నందుకు కాను నీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు సాక్షాత్తు పరదేవతలే అన్న భక్తితో నువ్వు కూడా వెళ్ళి వంట చేసి నీ ఉంగరానికి ఉన్న ముత్యం పడినటువంటి పెసరపొట్టుతో కూడుకున్న పాయసాన్ని నాకు విస్తట్లో వడ్డించగా తెలిసో తెలియకో నేను తిన్నాను కనుక ఈ తుండీర మండలమంతా కూడా నేను కనకవృష్టి కురిపిస్తానని కామాక్షి కనకవృష్టి కురిపించింది. మూకపంచశతిలో ఉంది ఆ శ్లోకం. కాబట్టి ఆ తల్లి ఏమివ్వదు? ఆ దయ కలిగినటువంటి వారు జీవితంలో ఏది పొందరు? అందుకే అంటారు, ఆ ఇంట్లో ఏ తరంలో ఎవరు ఏ పుణ్యం చేశారోనండి, ఎవరికి ఏం పెట్టారో కానీ అక్షయం ముట్టుకున్నది బంగారం అవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేసినా కలిసి వస్తుంది. ఎక్కడో ఎవరో మహానుభావుడు తిన్నాడు ఎప్పుడో, వాళ్ళు దయతో పెట్టారు, పెట్టిన దానికి అంత గొప్ప ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. విత్తనం వేయగానే మామిడి చెట్టు రాదుగా, తర్వాత మామిడికాయలు వచ్చాయి, తరాలు అనుభవిస్తున్నాయి. అందుకని అన్ని గుణముల కన్నా చాలా గొప్ప గుణంగా మనిషి తన జీవితాన్ని తరింప చేసుకోవడానికి అలవాటు చేసుకు తీరవలసిన గుణంగా చెప్పబడే గుణం ఏది అంటే ఆ దయాగుణం, ఆ ప్రేమ ఉండి పెట్టే లక్షణం ఉందే, అది గొప్ప. నేను పొద్దున్న సిద్దిపేట గురించి నాతో మాట్లాడుతూ మంత్రి గారు హరీష్ రావు గారు నాకు ఒక విషయం చెప్పారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. మా సిద్దిపేట వారు ఒక గొప్ప పని చేస్తారు కోటేశ్వరరావు గారు. కేదార్నాథ్ క్షేత్రంలోనూ అమర్నాథ్ క్షేత్రంలోనూ కూడా దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళిన వారికి వాళ్ళు తినే భోజనం దొరకదు కాబట్టి అక్కడ క్షేత్రంలో ఎంత కాలం దర్శనం ఉంటుందో అంతకాలం దక్షిణ దేశపు భోజనాన్ని వడ్డిస్తారు సిద్దిపేట వాళ్ళని చెప్పారు. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఏమి ప్రేమ, ఎంత గొప్ప గుణం రా. ఒక ఊరిని దేనికి గుర్తుపెట్టుకుంటారండి? ఆ పెట్టిన గుణానికి గుర్తుపెట్టుకుంటారు. నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సిద్దిపేట ఎందుకు గుర్తొస్తుంది అంటే ఈ విషయానికి గుర్తొస్తుంది. ఇప్పుడు గుర్తొచ్చి నేను ఇవాళ సిద్దిపేటలో చెప్పా, రేపు ఎక్కడైనా ఈ విషయాన్ని చెప్పడానికి ఆనందపడిపోతాను. ఇప్పుడు నన్ను అడిగారని చెప్పానా పమిడిఘంటం వారి గురించి, డొక్కా సీతమ్మ గారి గురించి వాళ్ళు అడిగారని నేను చెప్పానా? నేనున్నది ఎందుకు అంటే అటువంటి మంచి పనులు తలుచుకుని 4 మాటలు చెప్పి తరించడానికి నేనున్నాను తప్ప నేనేదో సత్కారాల కోసమో సన్మానాల కోసమో డబ్బుల కోసమో నేను ఈ ప్రవచనాలు చేయట్లేదు. నీ బ్రతికున్న నాళ్ళు నా నోటి వెంట మంచి మాట వచ్చి 10 మందికి ఉపయోగపడితే నాకు అంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకొకటి ఉండదు. కాబట్టి పెట్టినదేదో అది గొప్పది. ఆ పెట్టడానికి అసలు ముందు దయ ఉండాలి, ఆ కారుణ్యం ఉండాలి. ఆ కారుణ్యం ఉన్న జీవి అంత గొప్పవాడు. కాబట్టి ఇంకా నేను దాని గురించి ఎంతని చెప్పను. 8 గుణములు 3 రోజులు, మొదటి రోజు చాలా సమయం అయిపోయింది. కాబట్టి నేను ఆ గుణాన్ని ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పవలసినటువంటి అవసరం మీ వంటి పరిపూర్ణమైన దయకల వారి దగ్గర ఇక అవసరం లేదు. అందుకని ఆ గుణాన్ని అక్కడతో నేను వదిలిపెడుతూ తరువాతి గుణం గురించి స్పృశించే ప్రయత్నం చేస్తాను. తరువాతి గుణంలో గౌతముడు ధర్మసూత్రాల్లో మాట్లాడుతూ అంటాడు, దయా సర్వభూతేషు క్షాంతి. క్షాంతి అంటే 2 అర్థాలు ఉన్నాయి. క్షాంతి అంటే వేచి చూచుట, దేనికోసమైనా ఎదురు చూడడానికి కావలసినటువంటి సహనం ఉండాలి. అంతేకాని నాకు ఈ క్షణంలో ఇది చేశాను కాబట్టి ఈ ఫలితం వచ్చేయాలన్న తొందరపాటు లేనితనం ఉండాలి. రెండవది ఓర్పు పట్టగలగాలి, సహనం. అసలు ఆ సహనము అన్నది లేదనుకోండి ఈ లోకం నిలబడదు. ఎందుకనంటే మహాత్ములైన వారికి కూడా ఓర్పు లేదనుకోండి, అప్పుడు వారు మహాత్ములు అని దేనికి పిలవబడతారు? ఇప్పుడు ఒక సామాన్యుడికున్న శక్తి కన్నా ఒక మహాత్ముడు అంటే ఆయన శక్తి ఎక్కువ. ఆయనకే ఓర్పు లేదనుకోండి, ఆయనకే ఓర్పు లేక ఆయనే తొందరపడిపోయి అవతల వారిని తక్కువ చేసి మాట్లాడి వారి యొక్క వినాశనాన్ని కోరాడనుకోండి,
అప్పుడు ఆయనకి ఓర్పు లేని కారణం చేత ఆయన తపశ్శక్తి, ఆయన యొక్క తేజస్సు దేనికి పనికొస్తాయి? అవతల వారు పాడవడానికి పనికొస్తాయి. కానీ ఆయన భగవంతుణ్ణి ప్రార్థన చేశాడనుకోండి, తెలిసో తెలియకో, నేను వారికి అర్థం కాలేదు, వారు నాకు అర్థం కాలేదు, నేను తప్పు చేశాను, లేక నా ఒప్పు తప్పుగా అర్థమైందో, ఈశ్వర మా ఇద్దరి మధ్య మిత్రశత్రుభావన ఏర్పడింది, ఇది మంచిది కాదు, ఇది పోవాలి, వారు నా యందు మైత్రిని పొందాలి, నేను వారి యందు మైత్రిని పొందాలి, ఇద్దరం కలిసి చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చెయ్యాలి, నీ సేవలో తరించాలి, తప్ప వైరం వద్దు అని అవతల వారి హితాన్ని కోరినవాడెవడున్నాడో ఆ ఓర్పు గొప్పది. ఆ ఓర్పు లేకపోతే లోకం ఎక్కడ నిలబడుతుంది? శ్రీరామాయణంలో ఒక మాట అంటారు. కుశనాభుడు అని ఒక మహారాజు గారు, ఆయనకి ఘృతాచి యందు 100 కన్యలు కలిగారు. ఆ 100 కూడా గొప్ప సౌందర్యం కలిగిన వాళ్ళు ఒకరోజు సాయంకాలం వివిధ సంగీత వాద్య పరికరాలు మ్రోగిస్తూ పర్వత శిఖరాల మీద ఆడుకుంటూ తిరుగుతున్నారు. వాయుదేవుడటుగా వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, మీరు ఇంత సౌందర్యంతో ఉన్నారు, కానీ మనుష్య కాంతలు, శరీరం మనుష్య శరీరమైన కారణం చేత మీ యొక్క అందం నిలబడదు, కొంతకాలానికి మీ అందం పోతుంది. నన్ను వివాహం చేసుకుంటే దేవకాంతలవుతారు కాబట్టి మీ యొక్క అందం అలాగే ఉండిపోతుంది, కాబట్టి మీరు 100 నన్ను వివాహం చేసుకోండి అన్నాడు. వాళ్ళన్నారు, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిస యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. మేము ఎవరికి భార్య కావాలో నిర్ణయించవలసినది జన్మనిచ్చిన తండ్రి గారు. ఈ దేశమునందు ఆడపిల్ల తన భర్తని తాను నిర్ణయించుకునే రోజు రాకుండుగాక అన్నారు వాళ్ళు. అంటే ఆయనకి కోపం వచ్చి వారి శరీరములలో వంకర టింకరగా తిరిగి దుర్బలుల్ని చేసేసి గూనివారిగా చేసేశాడు. 100 డేకుతూ ఇంట్లోకి వచ్చారు. రాజుగారు చూశాడు. ఏమమ్మా 100 అలా నేల మీద పడిపోయి వంకర టింకరలు అయిపోయారేమి అని అడిగాడు. అడిగితే వెంటనే ఆ 100 అన్నారు, వాయుదేవుడు మేము ఆయన మాట కాదన్నామని ఆగ్రహించి మమ్మల్ని ఇట్లా చేశాడు నాన్నగారు అన్నారు. అంటే వెంటనే కుశనాభుడు అన్నాడు, మరి మీకు కూడా తపశ్శక్తి ఉంది కదా, మీరు వాయుదేవుణ్ణి ఎందుకు శపించలేదు అని అడిగారు. అడిగితే ఆ పిల్లలు అన్నారు, నాన్నగారు మేము కూడా శపించేస్తే అప్పుడు తొందరపడిపోయిన వాయుదేవుడికి తొందరపడిపోయిన మాకు భేదం ఎక్కడుంది, ఓర్పు పట్టాను నాన్నగారు అన్నాడు. అంటే కుశనాభుడు ఒక మాట అన్నాడు, క్షమా దానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మం, క్షమయావిష్టితం జగత్ అన్నాడు. అమ్మా, అసలు ఓర్పుని మించినటువంటి గొప్ప సత్యం, ఓర్పుని మించిన యజ్ఞం, ఓర్పుని మించినటువంటి శక్తి, ఓర్పుని మించిన దానం లోకంలో ఇంకోటి లేదమ్మా. ఓర్పుని వదిలిపెట్టేస్తే, ప్రతివారు ఆగ్రహానికి లోనైపోతే ఇక ఈ లోకం ఎలా నిలబడుతుంది? లోకం నిలబడకుండా పోతే, ప్రతి వాళ్ళు కోప్పడితే ఇక దాని వలన ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి ఓర్పుతో ఉండడం ఉందే, అది అన్నిటికన్నా చాలా గొప్ప గుణం. కాబట్టి నువ్వు అటువంటి ఓర్పుతో ఉన్నారు, మీరు చాలా గొప్పవారమ్మా అని అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట రాశారు, అలంకారోహినారీణాం క్షమాతు పురుషస్యవా అన్నారు. ఆ ఓర్పు పట్టడం అన్న గుణం ఒక్క స్త్రీలకే కాదు, పురుషులకు కూడా గొప్ప అలంకారం. మహాభారతం ఉద్యోగ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, క్షమించువానికని చాలమి పెట్టెదరు అయినం తలపన్ అనూన క్షమయ కడు మెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరువారు దల్తురుదానిన్ అంటాడు. ఎవరికి బాగా ఓర్పు ఉంటుందో అటువంటి వారి ఓర్పుని చేతకానితనంగా భావించి వారిని బాధ పెట్టాలి అని ప్రయత్నించే వాళ్ళు లోకంలో ఉంటారు. బాధ పెట్టాలి అని ప్రయత్నిస్తున్నా తిరిగి బాధ పెట్టాలి అని ప్రవర్తించకుండా మేము మిత్రులుగా బ్రతకాలి అని ఎవరు ఓర్పు పట్టి నిలబడ్డారో అది చాలా చాలా గొప్ప గుణం. అది ఒక గొప్ప కవచం. అది అందరూ తొడుక్కునేది కాదు.
అది ఎవరో ఉత్తమ రూపంబు కోరువారు దాల్తురు దానిన్. అటువంటి ఓర్పు అందరూ పట్టరయా, ఎక్కడో లోకంలో ఎవరో పడతారు. లేకపోతే ఆ ఓర్పు పట్టలేకపోతే అసలు ఈ జగత్ ఎక్కడుంది? భగవంతుడంతటి వాడు ఎంత ఓర్పు పడితే ఈ సృష్టి నడిచింది. మహాభారతం విరాట పర్వంలో ధౌమ్యుడు పాండవులతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, పాండవులారా ఓర్పు పట్టాలి. మీరు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. అరణ్యవాసం చేయడం ఎన్నో కష్టాలు పడ్డారు. అరణ్యవాసం కన్నా పెద్ద కష్టం ఇప్పుడు వచ్చింది, అజ్ఞాతవాసం. అసలు మీరెవరో తెలియకూడదు. మీరెవరో తెలియకుండా మీ వంటి తేజోమూర్తులు ఎక్కడో మారువేషాల్లో బ్రతకాలి. ఇంతకుముందు ఎవ్వరికీ కూడా సేవలు చెయ్యనటువంటి మీరు ఇప్పుడు సేవలు చెయ్యాలి. అప్పుడు మీరు ఎక్కడైనా తొందరపడిపోయి మేమింత గొప్పవాళ్ళం, మేము సేవలు చేయడం ఏమిటి, మేము వీళ్లతో మాట పడ్డం ఏమిటి, వీళ్ళు మాకు చెప్పడం ఏమిటి అని తొందరపడి ఓర్పుని కోల్పోయారా, మళ్ళీ మొదటికొచ్చేస్తుంది కథ. మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం. ఓర్పు చాలా అవసరము సుమా అంటూ ఒక మాట అంటాడు, నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును అతిథి గర్భంబున వామదావతారమై హరి అడగుటయును జనని ఊరు ప్రదేశమున ఔర్వుండు అజ్ఞాత నిగూఢంబుగా దాగుటయును ధేను శరీర విలీనుడై మార్తాండు అజ్ఞాత చర్య సలుపుటయును వినమే. ఇట్లు వీరలు పగబడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రబల రిపుల నీవును ఓర్చుకొనుచు ఆపద కూర్చుకొనుచు భంగపాటు తీర్చుకొనుము అంటాడు. ఏమయ్యా ధర్మరాజా, ఇవాళ మీకేనా వచ్చాయి లోకంలో కష్టాలు? ఎంతమందికి కష్టాలు వచ్చాయి? నిజానికి రామాయణం ఎందుకు చదువుకుంటాం, భారతం ఎందుకు చదువుకుంటాం, భాగవతం ఎందుకు చదువుకుంటాం అంటే ఓర్పు అన్నది ఎంత గొప్పదో, ఓర్పు పట్టడం మనిషికి ఎంత అవసరమో తెలుసుకోవడానికి చదువుకుంటాం. నిజానికి దేవేంద్రుడు స్వర్గలోకాధిపతి. స్వర్గలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు కూడా ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత ఓర్పు పట్టాడు. నిషదాద్రియంద నిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. ఆయన చేసినటువంటి బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి ఎవరికీ కనపడకుండా తిరుగుతూ ఒకానొకప్పుడు మానస సరోవరంలో ఉన్నటువంటి తామర పువ్వుకి ఉన్న నాళంలో దూరి పడుకున్నాడు. అంత కష్టపడ్డాడు. ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును అదితి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును. ఎవరు? సమస్త లోకములు నిండిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు. ఇందుకలడందులేడని సందేహము వలతు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు. దానవాగ్రణి వింటే అంటారే, ఆయనే త్రివిక్రమావతారమైతే ఇంతంతై వటుడింతయై మరుయుతానింతై అభోవీధిపై అంతై తోజత మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచో బ్రహ్మాండాంత సంవర్ధి అయ్యని పెరిగిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు వామనావతారం దగ్గరికి వచ్చేటప్పటికి బలిచక్రవర్తి వంశంలో వాళ్ళకి నేను వరమిచ్చాను చంపనని, కాబట్టి తప్పు చేసిన బలిచక్రవర్తిని చంపడానికి వీలు లేదని చేయి చాపి అర్థించి దానం పడతానని వామనాకారంగా పొట్టి బ్రాహ్మణ రూపంలో వటువు రూపంలో కోరి కోరి అదితిని ప్రార్థన చేసి ఆవిడ కడుపున పుట్టాడు. అమ్మా, నేను నీ కడుపున పుడతాను, నన్ను పిల్లవాడిగా పెంచమ్మానని ఎవరైనా లక్ష్మీపతి అందరికీ అన్నీ ఇవ్వగలిగినవాడు బలిచక్రవర్తి అంటాడు. ఆదిన్ శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జముంచటమే కాయంబు నాపాయమే అంటాడు. సాక్షాత్ లక్ష్మీపతి అయి అందరికీ ఐశ్వర్యాన్ని కేవలం తన చూపుల చేత అనుగ్రహించగలిగినటువంటి పరమాత్మ ఒకానొకనాడు అదితి గర్భంలో ఒక పొట్టి బ్రాహ్మణ పిల్లవాడి రూపంలో వామనమూర్తిగా వచ్చి ఎంత ఓర్పు పట్టాడు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏం కావాలయ్యా నీకు అని అడిగితే 3 అడుగుల నేల ఇయ్యి చాలు అని చెయ్యి చాపి దానం పట్టాడు.
దానికోసం అదితి కడుపులో ఆయన నివాసం చేసి బయటికి వచ్చాడు రామచంద్రమూర్తి. ఆయనకి ఏం అవసరం? కౌసల్యా గర్భవాసం ఆ రోజుల్లో త్రేతాయుగంలో 12 నెలలు ఉండవలసిన అవసరం ఏమిటి? రావణాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి నేను ఎవ్వరి చేతిలో మరణించకూడదన్న వరం అడిగినప్పుడు వాళ్ళ పేర్లు చెప్తానని దేవతలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు వీళ్ళందరి పేర్లు చెప్పాడు. తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మనిషి చేతిలో చనిపోకూడదన్న వరం నేను అడగను. ఎందుకనంటే మనిషి అంతటి వాడు గడ్డి పరకతో సమానం. అటువంటి మనిషి వలన నాకు మరణం ఉండకూడదని మళ్ళీ నేను అడగడమా? నేను అడగనన్నాడు. మనిషిని అంత తృణీకరించాడు. ఆ మనిషి గొప్పతనం ఏమిటో చెప్పడానికి, మనిషిగా తాను పుట్టాలి అంటే కౌసల్య కడుపులో 12 నెలలు ఉంటే తప్ప మనిషిగా వచ్చే రాక్షస సంహారం చెయ్యలేము, సాధ్యం కాదని మనందరి కోసం, మనుష్యుల యొక్క కీర్తి ప్రతిష్ట నిలబెట్టడం కోసం 12 నెలలు కౌసల్యా గర్భవాసం పరమాత్మ చేశాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేది దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు బాలకాండలో వాల్మీకి మహర్షి. ఆయన అంత ఓర్పు పట్టాడు రామచంద్రమూర్తి. సీతమ్మ తలుచుకుంటే కేవలం తన కంటి చూపు చేత రావణాసురుణ్ణి నిలువెల్లా కాల్చేయగలదు. అసందీశాత్తు రామశ్చాతవశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మర్హి తేజస అంది. రామచంద్రమూర్తి రావాలి, తన యొక్క బాణ పరంపరలు ప్రయోగించాలి, నిన్ను చంపాలి. లేకపోతే నా భర్త చంపలేకపోతే నేను చంపేశానంటే నరకాంతగా వచ్చి నా భర్త కీర్తి నిలబెట్టకుండా నేను స్వతంత్రించిన దానవుతాను. రాముడు రావాలి. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వద్య గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంట కణకంఠ పురంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తి కోదండాన్ని పట్టుకుని అక్షయబాణ తూడీరంలోంచి బాణాలు తీసి వింటినారికి సంధించి వదిలిపెడుతుంటే ఆకాశమంతా నిప్పులు చెరుగుతూ లంకాపట్టణం మీద పడి లంకని కాల్చి నిన్ను సంహరించి నన్ను తీసుకెళ్లిన రోజున రామచంద్రమూర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడినట్టు. నేను నిన్ను కాల్చేస్తే, తొందరపడిపోతే, ఓర్పు వదిలిపెడితే రాముడి కీర్తి ఎక్కడ నిలబడుతుందో, అందుకని రాముడి ఆదేశం లేదు కాబట్టి నిన్ను కాల్చట్లేదండి సీతమ్మ. ఎంత ఓర్పు పెట్టింది. రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, మాన్యా గురు వినీతశ్చ లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. గురువుల చేత మెచ్చుకోబడినటువంటి గుణములు కలిగినటువంటి లక్ష్మణస్వామి చేత సేవింపబడినటువంటి ఉదినగారైన మహా ఇల్లాలైన సీతమ్మ, ఎండకందెరిగినటువంటి సీతమ్మ, జనక మహారాజు గారు భూమిని దున్నుతుంటే అయోనిజగా భూమిలోంచి పైకి లేచి ప్రకాశించినటువంటి సీతమ్మ, సాక్షాత్ రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైనటువంటి సీతమ్మ, చుట్టూ లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం అనే అంత భయంకరమైన రాక్షస స్త్రీలు చుట్టూ పరివేష్టించి ఉండగా అంత క్రూరమైన మాటలు మాట్లాడుతుంటే అంత ఓర్పు పట్టింది. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అరక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతిక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి. భూమి చాలు ఓర్పుకి మారుపేరు. తెల్లవారి లేస్తే అయ్యో మనం నడవడానికి కారణమవుతోంది ఆ తల్లి అని చెప్పి మనందరం కూడా భూమిని గౌరవిస్తున్నామా? నిద్ర లేస్తూనే కాళ్ళతో తంతాం. చిన్నతనంలో మా అమ్మ నన్ను కన్నప్పుడు మా అమ్మ నన్ను ఒళ్ళో పెట్టుకుని పాలిస్తుంటే మా అమ్మ యొక్క గుండెల మీద కాలుతో తన్నాను. మా అమ్మ మంగళసూత్రం చేత్తో పట్టుకుని ఆడుకున్నాను. తన ప్రాణం కన్నా గొప్పదైన మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకున్న నా చేతిని విడిపించి ముద్దు పెట్టుకుని ఓర్పు పట్టి నన్ను క్షమించి పెంచింది మా అమ్మ. గుండెల మీద తన్నినా క్షమించింది కన్న తల్లి. ఎదురుగుండా ఉన్నటువంటి ఆ భూదేవి భూమాత ఆ తల్లిని తెల్లవారి నిద్రలేస్తూనే పాదంతో తన్నినా సరే నా బిడ్డరా అని ఓర్పు పడుతోంది భూమి. ఆ తల్లి ఓర్పు పట్టడం అంటే ఆమె ఒక్కసారి కదిలిందనుకోండి చాలు, కోట్ల ఐశ్వర్యం నశించిపోతుంది భూకంపం వస్తే. కానీ ఎంత ఓర్పు పడుతోంది. ఆమె మీద మూత్ర విసర్జన చేస్తున్నాం, మల విసర్జన చేస్తున్నాం. చిన్నతనంలో
అజ్ఞానంతో అమ్మ ఒళ్ళో మలమూత్ర విసర్జన చేశాను. శంకరాచార్యులు వారు మాతృకా పంచకమని చేశారు. అందులో ఆయన అంటారు, శయ్యాచ సంవత్సరీ అంటారు. మలమయీ శయ్యాచ సంవత్సరీ. సంవత్సరం పాటు నన్ను కన్న పాపానికి ఆ ఒళ్ళోనే మూత్రం పోసేస్తే, మల విసర్జన చేస్తే, లేచి వెళ్ళి మళ్ళీ చీర మార్చుకుంటే నిద్రాభంగం అయిపోతుంది, ఎన్ని మాటలు మార్చుకుంటానని తడిసిపోయిన చీరభాగం పక్కకి పెట్టుకుని నిద్రపోయింది మా అమ్మ ఏడాది పాటు. అంత ఓర్పు పట్టి పెంచి పెద్ద చేస్తే ఇవాళ ఇక్కడ కూర్చుని 4 మాటలు చెప్పగలుగుతున్నాను. మా అమ్మ ఓర్పు పట్టకపోయి ఉంటే నేను చేసిన అపరాధాలకి ఓర్పు గొప్పది. మలమూత్ర విసర్జన పెద్దవాడనై భూమి మీద చేస్తున్నాను, అయినా తల్లి ఓర్పు పడుతోంది. నాకు అన్నం కావాలి, అందుకని నాగలి పెట్టి ఆవిడ గుండెల మీద పారాడిస్తున్నాను, అయినా ఓర్పు పడుతోంది. నేను ఇల్లు కట్టుకోవాలి, శంకుస్థాపన చేయడానికి గొయ్యి తవ్వి అమ్మ గుండెల మీద అందులో కొబ్బరికాయ, నవధాన్యాలు, ఆ నవరత్నాలు వేసి శంకుస్థాపన చేసి ఇల్లు కడుతున్నాను, అయినా అమ్మ ఊరుస్తోంది. బ్రతికున్నన్నాళ్ళు నేను ఆవిడికి చేసిన ఉపకారం ఏమిటంటే ఆవిడ్ని పాదములతో తన్నడం. అయినా కూడా శరీరంలో ఊపిరి ఆగిపోగానే, ఇంతకాలం నావాళ్ళని ఎవరి చుట్టూ తిరిగానో, ఊపిరి ఆగిపోగానే వాళ్ళు తీసుకెళ్ళి ఇన్నాళ్ళు ఏ కారో పెట్టిన చోట చింకి చాప వేసి పడుకోబెట్టేస్తే ఆ భూమి మాత్రం కొడకా అని పిలిచి ఆదరించి తనలో కలుపుకునే అమ్మ ఎవరైనా ఉంటే ఈ భూమి ఒక్కతే. అంత గొప్ప భూమి ఎంత ఓర్పు పడుతోంది. ఆ భూమికి పుట్టిన సీతమ్మ భూకాంత ఆవిడికి తల్లిపోలికతో అంత ఓర్పు ఉండడం ఏం ఆశ్చర్యం. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అరక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. భగవంతుడు ఎంతటి ఓర్పు కలిగినవాడు నిజంగా. ఆయన ధర్మ సంస్థాపనార్థం అర్జునుడి యొక్క రథానికి సారథ్యం వహించినందుకు శత్రువులు ప్రయోగించినటువంటి బాణాలు సారథిగా తన ఒంటికి తగిలితే నెత్తురు కారుతుంటే రథసారథ్యం చేశాడు. అంటే తనని నమ్ముకున్న వాళ్ళ కోసం నెత్తురోడ్చడానికి కూడా భగవంతుడు సిద్ధపడ్డాడు. భీష్ముడు అంటాడు, హయరింఖాముఖ ధూళి ధూసర పరిశ్చస్తాల కోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నంటాడు. ఆ అర్జునుడికి జయాన్ని కట్టబెట్టాలని చెమట పట్టని పరమాత్మ చెమటలు పడుతుంటే, పగ్గాలు పట్టుకుని రథం తోలుతుంటే, నేను ప్రయోగించినటువంటి అస్త్రాలు కృష్ణ పరమాత్మకి తగిలి దెబ్బలు తగిలి నెత్తురు కారుతున్నా కూడా విజయాన్ని పార్థుడికి కట్టపెట్టాలని కష్టపడిన కృష్ణ పరమాత్మ నన్ను కాపాడుగాక అని ప్రార్థన చేశాడు. అంటే భగవంతుడంత ఓర్పు పట్టాడు. మనమెంతటి వాళ్ళం ప్రతిదానికి ఓర్పు పట్టను, నాకు కోపం ఎక్కువ అనడానికి మనకున్న అధికారం ఏమిటి? మనం తెల్లవారిస్తే లేచి నిలబడేటటువంటి భూమి కూడా ఓర్పు పట్టకపోతే ఏమవుతుంది? నేను కోరుకున్నట్టు అవతల వాళ్ళు ఉండాలి అని కోరుకోవడానికి ముందు అవతల వాళ్ళు అలా ఉండడానికి కారణం ఏమిటో అని పరిశీలించడం వెనక ఎంత గొప్పతనం ఉంది. ఆ విశాల హృదయం లేనప్పుడు, ఆ ఓర్పు లేనప్పుడు జీవితాలు ఎట్లా నిలబడతాయి? దానికి ఎంత ఓర్పు జీవితంలో ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. కాబట్టి వామనాకారంలో హరి అంతటి వాడు అంత ఓర్పు పట్టాడే. ఒక్క మాటకి భాగవతం మారిపోయింది. సంస్కృత భాగవతంలో గరుత్మంతుడి మీద వచ్చాడు. తెలుగు భాగవతంలో పోతనగారి ఏనుగు గజేంద్రుడొక మాట అన్నాడు, ఎరుంగుచు తన్ను మొరగువాడు అన్నాడు. శరణాగతి చేసినటువంటి వాడు పిలిచినప్పుడు భగవంతుడు తనను తాను మరిచిపోయి వస్తాడు అన్నాడు. తనను తాను మరిచిపోయి వస్తాడు అన్నప్పుడు ఎలా వస్తాడు చెప్పవలసి వస్తే పోతన గారికే ఘంటం కదలలేదు. కదలకపోతే ఆయన ఆలోచించి అప్పటి వరకు ఎప్పుడు ఘంటం కదలకపోవడం అన్నది లేదు. భాగవతం ఆంధ్రీకరించేటప్పుడు సాయంకాలం అయింది. కూతుర్ని పిలిచి, అమ్మ గోదావరికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తారని భాగవతం అక్కడ పెట్టి వెళ్ళారు. మళ్ళీ వెంటనే వచ్చారు.
అదేం నాన్నగారు వచ్చారంది కూతురు. అమ్మ ఘట్టం తట్టిందమ్మా, రాసి వెళ్ళిపోతాను పద్యాలని రాసేసి మళ్ళీ వెళ్ళిపోయారు గోదావరికి. మళ్ళీ కాసేపాగా వచ్చారు. వచ్చి ఆ గ్రంథం తీశారు భాగవతం. పద్యాలు చదివి ఎవరమ్మా ఈ పద్యాలు రాసిందని అడిగారు. మీరే కదా నాన్నగారు, సంధ్యావందనానికి వెళ్ళారు, పద్యాలు తట్టాయని వెనక్కి వచ్చి రాశారు కదా అంది కూతురు. ఆయన నమ్ముకున్న రామచంద్రమూర్తి వచ్చి పద్యాలు పూర్తి చేశారు గజేంద్ర మోక్షణంలో తెలుగులో. భగవంతుణ్ణి ఒకసారి నమ్మి రమ్మంటే భక్తుడి కోసం ఎంత కష్టాన్ని ఓర్చి వచ్చాడో చెప్పారు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల దౌదంబుదాపల మందారవనాంతరామృత సరప్రాతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగమించేదో ఈ సంధింపడే పరివారంబును చీరడభ్రగపతిన్ మన్నింపడాకర్ణికంతరధంబిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతముందాని వెనుక పక్షీంద్రుడు ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు నారదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్. అలా తనని తాను మరిచిపోయి లక్ష్మీదేవి పవిట కొంగు పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే గబగబా వచ్చేస్తుంటే 2 అడుగులు ముందుకేసి అసలు ఎక్కడికెడుతున్నాడో అడుగుదామని ప్రయత్నిస్తున్న లక్ష్మీదేవి అడిగెదనని కడుబడిదను అడిగిన తన మగడు నుడుబడని నడయడగున్ అని ఆ తల్లి తడబడిపోతూ ముందుకి వెనక్కి నడుస్తూ భర్త దగ్గర కనుక్కుందామంటే కనుక్కోవడానికి అవకాశం లేక ఎంత కష్టపడిందో ఆ రోజున. ఆయన నిజంగా పోతన గారి యొక్క ఏనుగు ఆ రోజున గజేంద్రమోక్షణ ఘట్టంలో తెలుగు భాగవతంలో నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నందుకు ఎంత ఓర్పు పట్టి మరిచిపోయిచ్చాడు అంటే భగవంతుని యొక్క క్షమాగుణం అంత గొప్పది. అంత కష్టానికి ఈశ్వరుడు ఓర్చాడు. మనం ఎంతటి వాళ్ళం? ధర్మరాజు గారు ఎంత ఓర్చాడు? విరాట పర్వంలో ద్రౌపదీదేవి అంటుంది, ఎవ్వని వాకిట నిభబద పంకంబు రాజభూషణ రజో రాజినడగు ఎవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు. ఏ సామాన్యుడా! ధర్మరాజు గారి దర్శనం కోసం వచ్చినటువంటి మహారాజులందరూ కూడా ముందు నేను అని చెప్పేసి ఒకరికొకరు తోసుకుంటూ వెడుతున్నప్పుడు పెట్టుకున్న మణిభూషణాలు ఒరుసుకుంటే పడినటువంటి ఆ వజ్రాలు వైఢూర్యాల యొక్క పొడి ఆ ఎదురుగుండా కట్టబడినటువంటి మదజలముల యొక్క ఏనుగుల యొక్క మదజలం చేత అణచబడ్డాయిట, పైకి ఎగురుతున్నవి ఆ ధూళి, వజ్రాల ధూళి. అంతటి మహదైశ్వర్యవంతుడు. ఆయన యొక్క గుణాల లతలు 7 లోకాల అవతల వరకు పాకాయి. అలాంటి వాడు అంత కష్టం వస్తే అంత ఓర్పు పట్టాడు. కంకుభట్టుగా ఏడాది ఉన్నాడు. అయిన దానికి కాందానికి కష్టం వచ్చింది, నేను ఓర్చను, శరీరం వదిలేస్తాను, 2 మార్కులు వచ్చే తక్కువ వచ్చే ఆత్మహత్య చేసుకుంటాను, ఒక్కసారి ఫెయిల్ అయిపోయాను ఆత్మహత్య చేసుకుంటాను. మహానుభావుడు అబ్దుల్ కలాం గారు అంటారు, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. మొట్టమొదటిసారి నువ్వు విఫలమయ్యావు, ఈసారి మరింత పట్టుదలతో ప్రయత్నించు. ఆపదలందు ధైర్యగుణ మంచిట సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్యతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునందు అనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. నువ్వు మట్టి ముద్దవైతే భూమి మీద పడితే అంటుకుపోతావు, బంతివైతే పైకి లేవాలి. ఒకసారి దోషం జరిగింది, దానికి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? ధైర్యంతో జీవితాన్ని భగవంతుడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కష్టానికి ఓర్చాలి, ముందుకెళ్ళాలి. ఏ మహాత్ముడి జీవితం కష్టపడకుండా గట్టెక్కింది నాకు చెప్పండి? ఎవరెవరి జీవితాలన్నీ కూడా తెల్లవారి లేస్తే మనం చదువుతున్నామో వాళ్ళందరూ ఓర్పు పట్టిన వాళ్లే. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు కారాగార శిక్ష అనుభవించాడు. 18 ఏళ్ళు రాబిన్ ఐలాండ్లో ఇలా పైకెత్తి చూస్తే కళ్ళు బైర్లు కమ్మి దృష్టి పోతుంది, అటువంటి చోట బండలు పగలగొట్టాడు. ఆఖరికి ఆయనకి ఇతర దేశాల యొక్క ఒత్తిడి తట్టుకోలేక విడుదల చేస్తే దేశాధ్యక్షుడైతే తెల్లజాతి వారిని కలుపుకుని తన మంత్రిమండలిలోకి తీసుకున్నాడు. అది ఓర్పు అంటే, అది క్షమాగుణం అంటే. ఓర్పు పట్టిన వారెవరో వారు జీవితంలో వృద్ధిలోకి వచ్చారు. ఎవరు ఇతరులు చేసిన దోషాన్ని క్షమించగలరో, ఉరిపిడిని తట్టుకోగలరో వాడు జీవితంలో వృద్ధిలోకి వచ్చాడు. ఎక్కడో మహానుభావుడు జమైకాకి చెందినటువంటి వీరుడు వాయువుతో పోటీ చేస్తాడనేవారు. 9 సంవత్సరములు ఏకగ్రీవంగా ప్రపంచ ఛాంపియన్. ఇక ఆఖరిసారి, ఈసారితో అయిపోతుంది, ఇదే ఆఖరిసారి నేను పాల్గొనడం అని చెప్పి యుసేన్ బోల్ట్ అని
ఆయన పరుగు పందెంలో అంత గొప్ప క్రీడాకారుడు. ఆ రోజున పరిగెత్తడానికి వచ్చాడు. మొత్తం కొన్ని లక్షల మంది లేచి నిలబడున్నారు. ఆయనే ముందున్నాడు. ఈ ఆఖరిసారి స్వచ్ఛందంగా క్రీడారంగం నుంచి తప్పుకునే ముందు ఈయనే గెలుస్తాడని. విచిత్రమైన విషయం ఏమిటంటే 3 క్షణాలు ఆయన శరీరం సహకరించలేదు. ఆయనతో పాటు పరిగెడుతున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ పరిగెడుతున్న వాళ్ళు ఆశ్చర్యపోతూ వెనకనున్నటువంటి వ్యక్తి 3 క్షణాలు ఆయన్ని దాటి ముందుకెళ్ళిపోయాడు. గెలిచిన ఆయన్ని అందరూ నిందించారు. ఓడిపోయిన ఆయన ఏం చేశాడో తెలుసా? ఏడవలేదు. ఆయన ఆ పరుగు పందెం దాటడానికి గీయపడినటువంటి ముగ్గు గీతని వంగి ముద్దు పెట్టుకుని లేచి నిలబడి పరిగెత్తుకుంటూ చుట్టూ వచ్చినటువంటి 100 మంది పాత్రికేయులతోటి నేను మామూలు మనిషిని అన్నాడు. ఇది శరీరం 3 క్షణాలు సహకరించలేదు, ఈసారికి జారిపోయిందన్నాడు. గెలిచిన ఆయన ఏం చేశాడో తెలుసా? ఇంతటి మహావీరుడి మీద క్రీడలో పరిగెడుతున్నాను కాబట్టి గెలవక తప్పక గెలిచాను, కానీ ఆయన మీద గెలవడం నా గొప్ప కాదని మోకాళ్ళ మీద వంగి ఎదురుగుండా నిలబడి ఉన్నటువంటి ఆ బోల్ట్ పాదాల మీద తలపెట్టి నమస్కారం చేశాడు. అది గొప్ప అంటే, అది జీవితంలో రాటు తేలడం అంటే, అది వ్యక్తిత్వం అంటే. అది సంతరించుకోవాలి. రాటుని పోటుని తట్టుకోవాలి. మహానుభావుడు కబీర్ దాస్ గారు అంటాడు, ధీరే ధీరే రేమనా ధీరే సబకుచ హోయ్, ధీరే 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 రేమనా ధీరే సబకుచ హోయ్, మాలీసీంచే సౌగరే ఋతువాయే ఫల్ హోయ్. ఇవాళ నేను మామిడి చెట్టు వేసి రోజు 100 చెంబులు నీళ్లు తీసుకొచ్చి పోసేస్తే మామిడికాయ కాయదు. నేను ఎదురు చూడాలి, 3 ఏళ్ళు కష్టపడాలి. 3 ఏళ్ళు కష్టపడి అట్లాగే నీళ్లు పోసి చీడ పీడ తగలకుండా ఉంటే మామిడి చెట్టు కాయ కాస్తుంది. ఇవాళ డబ్బు వచ్చేయాలని నేను కోటీశ్వరుణ్ణి కావాలని జీవితంలో కోరుకోకూడదు. జీవితంలో అన్నింటికన్నా ఇష్టపడవలసినటువంటి వాసనలు 2. ఒకటి, నేను పుట్టిన ఈ దేశం యొక్క మట్టి వాసన అంత గొప్పది. 2, నేను కష్టపడ్డప్పుడు నా బట్టకు పట్టిన చెమట వాసన అంత గొప్పది. చెమట పట్టకుండా బ్రతికిన బ్రతుకు బ్రతికే కాదు. ఎంత గొప్పవాడైనా తన దేశపు మట్టి వాసనని చూసి పొంగిపోనివాడు ఆ దేశంలో పుట్టిన బిడ్డే కాడు. మేడం క్యూరీ అంత జీవితంలో ఎదిగింది మహాతల్లి. ఒక స్త్రీ 6 నోబెల్ ప్రైజులకి కారణం అవ్వడం అన్నది ఆవిడికే చెల్లింది. ఫిజిక్స్లో నోబెల్ ప్రైజు, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజు. కూతురికి అల్లుడికి ఆవిడ వల్ల నోబెల్ ప్రైజు. ఆవిడికి పాఠం చెప్పిన ప్రొఫెసర్ బెక్వెరెల్కి నోబెల్ ప్రైజు. ఆమె భర్త గారు పైరీ క్యూరీకి నోబెల్ ప్రైజు. 6 నోబెల్ ప్రైజులు ఒక్క స్త్రీ ఆ రోజుల్లో తెచ్చుకుంది. తినడానికి రొట్టెకి కూడా అవకాశం లేకపోతే రొట్టె ముక్క తింది. టీలో ముంచుకుని రొట్టె తింటే ఆవిడికి అది పెద్ద పండగ. చదువుకుంటూ ఉండగా కళాశాలలో అనేక మాటలు స్పృహ తప్పిపోయేది. అకాలంగా భర్తగారు చనిపోతే ఆ దుఃఖం తట్టుకోవడానికి భర్త పక్క ఊళ్ళో ఉన్నాడు అని చెప్పి 28 సంవత్సరాలు భర్తకు ఉత్తరాలు రాస్తే మళ్ళీ తిరిగి తనకే వచ్చేసేవి. రాత్రి కష్టపడి ఇంటికి వచ్చి భర్తకు ఉత్తరం రాసి భర్త బతికున్నాడని తనది తాను నమ్మించుకుని ఎదిగింది. క్యాన్సర్ రోగుల కోసం అని చెప్పి అంత గొప్పగా మహాతల్లి రేడియం కనిపెట్టింది. పేటెంట్ తీసుకోండి అన్నారు. ఆవిడే పేటెంట్ తీసుకుని ఉండుంటే ఇవాళ వాళ్ళ కుటుంబీకులు బిల్గేట్స్ కన్నా కొన్ని వేల రెట్ల ఐశ్వర్యవంతులు. ఆవిడంది, కొన్ని కోట్ల మంది దీనులకు క్యాన్సర్ వ్యాధి వస్తోంది, దాన్ని పోగొట్టగలిగినటువంటి రేడియం నేను సృష్టించలేదు, ప్రకృతిలో భగవంతుడిచ్చాడు. దాని మీద పేటెంట్ తీసుకున్న డబ్బు నాకొద్దు, అది పేదలకు అందవలసిందే, ప్రపంచ ప్రజలకు అందవలసిందే, నాకు పేటెంట్ వద్దంది మహాతల్లి. ఆవిడ చనిపోయే ముందు కోరుకున్న కోరిక ఒక్కటే, నా శవపేటికని చిట్ట చివరిసారి భూమిలోకి దింపేసే ముందు తెరవండి. నేను పుట్టిన దేశం పోలెండ్ నుంచి మట్టి తీసుకురండి, తీసుకొచ్చి గుప్పెడు మన్నైనా పోలెండ్ మట్టి నా శరీరం మీద పోసి శవపేటిక మూసి భూమిలోకి దింపేయండి, నాకు చాలని అడిగింది. అంత ప్రపంచ ప్రఖ్యాతి గణించి 6 నోబెల్ ప్రైజులు పొందిన స్త్రీ అంతటి విదుషీమణి, అంత ఓర్పు పట్టింది. ఆవిడికి క్యాన్సర్ వచ్చేసింది, ఒళ్ళంతా పుళ్ళొచ్చేసాయి, మంటలు. అలాగే చాలు,
ఇన్ని ప్రయోగాలు చేశా, ఇంత కష్టపడ్డా, ప్రపంచ మానవాళికి ఒక భయంకర మహమ్మారికి ఔషధం ఇచ్చా, నా జీవితానికి చాలంది. ఆ ఆనందంతో అంత కష్టాన్ని ఓర్పు పట్టి మరణిస్తే తోబుట్టువులు పోలెండ్ నుంచి తీసుకొచ్చి మట్టి ఆవిడ శవం మీద వేస్తే భూమిలోకి దింపేశారు శవపేటగిని. అంత గొప్పగా దేశభక్తితో వెళ్ళిపోయింది. నేను పుట్టిన గడ్డ ఏదో ఆ దేశపు మట్టి కన్నా వాసన నాకు ఇంకొకటి లేదు. అది ఇవాళ మా అమ్మ లేకపోవచ్చు, కానీ మా అమ్మ కట్టుకుని వదిలిపెట్టేసిన చీరలు బొంత కుట్టుకు పడుకుంటే ఇవాల్టికి కూడా నాకు అంత మనశ్శాంతి. మా అమ్మ వేసుకు వదిలిపెట్టిన చెప్పులు నా తల మీద పెట్టుకుంటే నాకంత మనశ్శాంతి. ఈ దేశపు మట్టి సువాసన నాకంత మనశ్శాంతి. కష్టపడని తేలిక డబ్బు నాకొద్దు, నేను కష్టపడతాను, రాటుకి పోటుకి ఓరుస్తాను. చెమటలు బట్టిన నా బట్టలు నా మహదైశ్వర్యం. 2 గంటలు ప్రవచనం చేసి నేను విడిదికెళ్ళిపోతే, నేను బట్ట విప్పినప్పుడు నా బనీను చెమటతో తడిస్తే నేను ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకుంటాను. నువ్వు నాకు శరీరం ఇచ్చినందుకు, నోరిచ్చినందుకు ఇవాళ నీ గురించి 2 గంటలు మాట్లాడితే నా బనీను తడిసింది. ఈశ్వర, బ్రతికున్నంత కాలం ఈ చెమట ఇలాగే పట్టేటట్టు నన్ను అనుగ్రహించు. ఇంతకన్నా ఐశ్వర్యం నేను కోరనది. అంత గొప్పది ఆ ఐశ్వర్యం. దానికి మనిషి తట్టుకుని నిలబడగలగాలి. ఆ ఓర్పు లేకుండా ప్రతి చిన్నదానికి కూడా నలుగుడు పడిపోయి బేల మనస్తత్వంతో ప్రవర్తించడం అన్నది మనిషికి ఉండకూడదు. మనం ఉన్న భూమి మనకి సాక్షి, ఎంత ఓర్పు పడుతోంది అన్నదానికి. మనం చదువుకుంటున్న పురాణాలు సాక్షి. భగవంతుడు కూడా ఎన్ని కష్టాలు పడ్డాడు. రావణ సంహారం చేయడానికి వచ్చిన సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది. అసలు మనుష్యులందరికీ కష్టం ఏది అంటే కష్టం చెప్పుకోవడానికి పక్కన మనిషి లేకపోవడం. రాముడికి కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణుడున్నాడు, సుగ్రీవుడున్నాడు, హనుమ ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరూ లేకపోయినా సరే ఆ తల్లి బ్రతికింది, సాధించింది. ధర్మరాజు బ్రతికాడు, సాధించాడు. చనిపోయిన వాళ్ళు సాధించలేదు. ఎవరు తట్టుకు నిలబడ్డారో వాళ్ళు సాధించారు. విన్స్టన్ చర్చిల్ ఒక మాట అంటాడు, గాలిపటాలంటే గాలికి ఎగిరేవి కావు, గాలికి ఎదురు తిరిగి నిలబడి ఎగిరేవి గాలిపటాలు. గాలిపటంలా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. కష్టాన్ని ఆస్వాదించడం. కష్టం వస్తే ఇప్పుడు కదా నేను జీవితంలో నిలబడవలసింది, ఇప్పుడు కదా నేను నిలదొక్కుని జీవితంలో పైకి రావలసింది అని నిలబడిన వాడెవరో వాడి కథ చదువుకుంటారు, వాడి గురించి చెప్పుకుంటారు. చిన్న కష్టం వచ్చేటప్పటికి విచలితుడైపోయి ఏడుపు ముఖం పెట్టేసి ఏ ఆలోచన రాకుండా పడిపోయిన వాడు ఉన్నాడే, వాడి కథ చెప్పుకోరు. అటువంటి వ్యక్తులుగా బ్రతుకుదాం. మనిషి సంతరించుకోవాలి ఈ విలువ. మనిషికి ఉండాలి శాంతి, ఆ ఓర్పు గుణం ఉండాలి. రాటుకి పోటుకి తట్టుకోవాలి. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా తాను ఎదురు నిలబడగలగాలి. గ్రీష్మ ఋతువులో అంతమందికి నీడనిస్తున్న చెట్టు తాను మాత్రం ఎండలో విలవిలవలాడిపోతూ నిలబడుతోంది. ఎండ తగ్గగానే కొమ్మలు ఊపి చల్లటి గాలినిస్తోంది. ఎంత ఓర్పు పడుతోంది చెట్టు. మన చుట్టూ ఉన్న ప్రాణులే ఓర్పుకి నిదర్శనాలుగా నిలబడుతున్నాయి. మనమే ఓర్పు పట్టలేకపోతే దేనికి మనుష్య జన్మ? ఒక్క మాట చెప్పి నేటి ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. మనిషికి ఆ ఉత్సాహం పోకూడదు. మనిషికి కష్టాన్ని తట్టుకోగలిగిన లక్షణం పోకూడదు. గంగావతరణం అంత తేలిక కాదు. ఇవాళ మనందరం పాపాలు పోవాలి అంటే గంగకెడుతున్నాం. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సుకృతపి ఏవ మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అని గంగ తలుచుకుంటున్నాం, గంగ తీర్థం పుచ్చుకుంటున్నాం. కానీ ఆ గంగ తేవడానికి భగీరథుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎక్కడో గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరీ తపసి తిష్ఠిత. 2 చేతులు పైకెత్తి 4 వేపుల అగ్నిహోత్రాన్ని పెట్టుకొని సూర్యుడి వంకే కళ్ళిలా పెట్టి చూస్తే పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. నెలకొక మాటు భోజనం చేస్తూ తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలన్నాడు. వంశం అడిగాడు, గంగావతరణం అడిగాడు. వంశం ఇస్తాను కానీ గంగ రాదు ఆకాశంలోంచి భూమి మీదకి. ఎందుకంటే
గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం నాణ్యం పశ్యామి శూలిన. ఆకాశంలోంచి గంగ భూమి మీద పడితే భూమి తట్టుకోలేదు. దాన్ని పట్టగలిగిన వాడు శివుడు ఒక్కడే. శివుణ్ణి పట్టమని నేను అడగలేను, నువ్వు అడుగన్నాడు. ఇన్ని వేల సంవత్సరాల తపస్సు చేశాడు, భోగభాగ్యాలు లేవు, రాజ్యం వదిలేశాడు, భార్యాబిడ్డలు వదిలేశాడు, ఇంత తపస్సు చేశాడు. ఇంత తపస్సు చేశాను, మళ్ళీ శివుడి గురించి తపస్సు చేయమన్నాడని బెంగపెట్టుకోలేదు. మళ్ళీ శివుడి గురించి తపస్సు మొదలెట్టాడు. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. అతని పట్టుదలకి మెచ్చుకున్నాడు. మెచ్చుకుని నేను తప్పకుండా గంగని ధరిస్తాను, శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం, నేను గంగని ధరిస్తానయా అన్నాడు. తీరా రెండు చేతులు నడుం మీద పెట్టి పైకి చూస్తూ శివుడు నిలబడ్డాడు. సాకదంచిన్మహింగంతుం నశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేబే జటామండలమోహిత. ఏమిటో అమాయకుడు నిలబడ్డాడు. ఈడ్చవతల పారేస్తాను పాతాళలోకానికి, నన్ను తట్టుకుంటాట అని అహంకారంతో పడింది గంగ పైనుంచి. పడేటప్పటికే గంగ అహంకారం చూసి తగ్గించాలనుకున్నాడు శివుడు. ఒక్కసారి జటాజూటం విప్పాడు, వెంట్రుకలతో కట్టేశాడు. ఏడాది పాటు గంగ లోపల తిరుగుతూనే ఉంది. రంగతుంగ తరంగ సంఘములతో, రంజిల్లు ఘోషంబుతో, బంగారంబు పొంగుతో, నురగతో, పువ్వాట తుంపర్లతో, భంగులు చల్పుచు జంగలించదు రభో భాగము నుండి జారన్ గంగమ్మను దాల్చితే శరమునన్ రంజిల్లుతున్ శంకర. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదమడ్డవర్దయం చకార చండ తాండవం తనోతున శివ శివం అంటాడు రావణాసురుడు. ఆయన జటాజూటంలో గంగని పట్టుకుని పరమశివుడు తాండవం చేస్తుంటే కొండలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుందిట గంగ. అట్లా ఏడాది పాటు ఉండిపోయింది. భగీరథుడు మళ్ళీ అలా ప్రార్థన చేస్తూనే ఉండిపోయాడు. ఎంత ఓర్పు! అప్పుడు శంకరుడు విడిచిపెడితే మళ్ళీ యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. భగీరథుడు రథం మీద ఎటు వెడుతుంటే అటు వెనకాతల గంగ వెళ్ళింది. తీరా వెళ్ళి జహ్ను మహర్షి యొక్క మునివాటాన్ని పైకి ఎత్తావతల పారేసిందని కోపం వచ్చి జహ్ను మహర్షి తాగేశాడు. మళ్ళీ జహ్ను మహర్షిని ప్రార్థించాడు. ఆయన వదిలిపెట్టాడు. జహ్నువు శరీరంలోంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు వచ్చింది. అప్పుడు పాతాళలోకానికి తీసుకెడితే భగీరథుని యొక్క పితృదేవతల బూది కుప్పల మించి ప్రవహించింది కాబట్టి వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళారు. ఎవరి కోసం అంత కష్టపడ్డాడు? ఎవరి కోసం హనుమంత కష్టపడ్డారు? ఎంత ఓర్పు పట్టకపోతే హనుమ సుందరకాండలో కార్యాన్ని సాధించారు. భూతాశ్చాద్ద విపద్యంతే దేశకాల విరోధితార్థానర్థాంతరే బుద్ధిర్నిశ్చితాపి నిశోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః అంటారు. నేను గొప్పవాణ్ణనుకున్నటువంటి దూత కార్యాన్ని సాధించలేడు. ఓర్పు ఉన్నవాడెవడో వాడే కార్యాన్ని సాధిస్తాడు. అంతటి మహానుభావుడు బొటన వేలంత అయిపోయారు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేశం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. ఎందుకు చదువుకుంటాం ఇవన్నీ? ఎన్ని వేల సంవత్సరాలు కష్టపడితే గంగ భూమి మీదకి వచ్చింది. ఇవాళ నేను కాశీ వెళ్ళి నమస్కారం చేసేసి నా పాపాలు పోయాయి అంటున్నాను. నిజానికి ఎంత కష్టపడి భగీరథుడు దాన్ని తీసుకొచ్చాడు. గంగలో స్నానం చేసిన నీకు భగీరథుడు గుర్తుండకపోతే, భగీరథుడి కష్టం గుర్తుండకపోతే, ఓర్పు నువ్వు అలవాటు చేసుకోకపోతే ఏ రకంగా విలువలు సంతరించుకున్న మనిషి అవుతాను నేను? అంటే మనిషి విలువను సంపాదించుకోవాలి అంటే తప్పకుండా తనంత తాను నేర్చుకోవలసిన గుణములు 8 అని చెప్తూ గౌతమ ధర్మసూత్రములలో గౌతమ మహర్షి మొట్టమొదటిది దయా సర్వభూతేషు, అన్ని భూతముల యందు దయ ఉండాలి. అది లేనినాడు అసలు అమ్మంత కష్టపడి ప్రసవవేదన పడి నిన్ను కనడం ఎందుకురా అన్నారు పోతన గారు. చేతులారంగ చెవుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగ నీటికి తల్లుల కడుపు చేటు. కాబట్టి దయా సర్వభూతేషు, క్షాంతి ఓర్పు, తట్టుకోగలగడం, నిలబడగలగడం, వేచి ఉండగలగడం, ప్రతిదానికి తొందరపడిపోకుండా ఉండడం, ఏదైనా వింటే దాని గురించి పూర్వాపరాలు బాగా తెలుసుకోకుండా తొందరపడకుండా తనని తాను నిభాయించుకోగలగడం, వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళోసుమతి. ఈ ఓర్పు నేర్చుకోకపోతే మనుష్య జన్మకి విలువ లేదు. అది నేర్చుకోమని మహానుభావుడు గౌతముడు చెప్తాడు. ఈ ఊరి పేరే సిద్ధిపేట. సిద్ధి అంటే బుద్ధి ఉంటే సిద్ధి, విఘ్నేశ్వరుడి భార్యలు.
ఆ బుద్ధికి ప్రధాన కారణాలు 8. బహుశా ఈ సిద్ధిపేటలో చెప్పుకుంటే నాకు ఆ సిద్ధి కలుగుతుంది, నా బుద్ధి సక్రమంగా ఉంటుందని నా చేత మీరు ఇక్కడ ఇవి చెప్పిస్తున్నారు. ఇవాళ 2 గుణాలు చెప్పాను. భగవంతుడు మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత పలికించినంత మేర పలుకుతారని మనవి చేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.